ఫస్ట్ డే నుంచి ఏమడుగుతున్నాం అంటేనండి, ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో యాక్సిడెంట్ అన్నట్టుగా లోకేష్ గారు కూడా అది పెట్టడం మీ అందరికీ తెలుసు, మనం అందరం చూసాం. ట్వీట్ చేశారా? అంటే ఇప్పుడు ఆ ట్వీట్ చేశారు, చూసాం. యాక్చువల్లీ అది యాక్సిడెంట్ అయితే గనుక పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఉంటుంది కదండి, అవును, ఆ ప్రైమరీ రిపోర్ట్ ప్రకారంగా ఇది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసేస్తే ఇంక ఇదేం ఉండదు కదా, హ్యాపీ కదా, క్లియర్ అయిపోద్ది కదా అంతా. దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టేసి ఇది యాక్సిడెంట్ అని చెప్పేస్తే అయిపోద్ది కదా. ఇది ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళడం ఎందుకు అనేది మాకున్న ఆలోచన అండి. యాక్చువల్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ ఆలోచన అదే. అందరూ ప్రతి ఒక్క క్రైస్తవ సేవకుడు అలాగే ఇతర దేశాల నుంచి కూడా మాతో టచ్ లో చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచన ఒకటే, తొందరగా దీన్ని క్లియర్ చేసేస్తే అయిపోద్ది, అదేంటో చెప్పేస్తే అయిపోద్ది అని ఎదురు చూస్తున్నాం. రేపు గౌరవనీయులు ఎస్పీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తా అన్నారు. ఒకవేళ రేపు అది వచ్చేస్తే చాలా వరకు ఈ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. ఇది ఇక్కడతో దీనికంటూ ఒక ఎండ్ ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం సార్, ఆశపడుతున్నాం. విజయ్ ప్రసాద్ గారు, ఎస్, మీరు అన్నట్టుగా రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే ఈ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ డౌట్స్ కి సంబంధించి రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో శ్రీదేవి గారి అన్న మాటలు మీరు విన్నారా? విన్నాను సార్. ఇప్పుడు వాళ్ళ మా అన్నయ్య కాదు అంటున్నారు, మరి వాళ్ళకి తెలుస్తుంది సార్, మాకు తెలియదు కదా. అది ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఎలా ఉంటారు, ఆయన ఫిజిక్ ఎలా ఉంటది, ఆయన డ్రెస్ ఏంటి, ఆ డ్రెస్ ఆయిందా కాదా, ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి సార్. మరి ఒకవేళ నిజంగా రియల్ గా వాళ్ళ సిస్టర్ అయ్యి ఉంటే, ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే ఆమెకు తెలిసినంత సమాచారం మాకు తెలియదు కదా సార్. యాక్చువల్లీ అవును, అలాగే ఆమె చెప్పింది కూడా పోలీసులకి చెప్పమనండి సార్, అది ఇక్కడ కాదు. ఇక్కడ మీడియాకి చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది సార్? డైరెక్ట్ పోలీసులని అప్రోచ్ అయ్యి, వాళ్ళు ఎలాగో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పోలీసు వారికి సమాచారం అంతా ఇచ్చి, ఇది మా అన్నయ్య టీషర్ట్, ఇది మా అన్నయ్య టీషర్ట్ కాదు, ఇది మా అన్నయ్య ఓల్డ్ ఫోటో, సో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కనబడుతున్నది మా బ్రదర్ కాదు అని ఏమైనా వాళ్ళకి సందేహం ఉంటే నేరుగా పోలీసులను అప్రోచ్ అయ్యి వాళ్ళకే చెప్తే చాలా మంచిది. రెండోది, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరాడు కాబట్టి హైదరాబాద్ నుంచి ఎన్నో టోల్ గేట్లు దాటుకుంటూ వచ్చి ఉండాలి కదండి. అవును, ప్రతి టోల్ గేట్ లో ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఎలా నడుపుతున్నాడు. ఇందాక ఒక మాట విన్నాను నేను, ఆయనకి ఏదో మందు దాగి డ్రైవ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారని ఆమె బాధపడుతున్నట్టుగా నేను ఒక రికార్డ్ విన్నాను ఇప్పుడు. అవును, సో ఇప్పుడు అది నిజమైతే ఆయన ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడు, ఎక్కడ ఆగాడు, అదంతా కూడా తెలిసిపోద్ది కదండి. ఎలాగ ప్రతి టోల్ గేట్ దాటుకుంటూ వస్తున్నప్పుడు ప్రతి టోల్ గేట్ లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి హైదరాబాద్ నుంచి. అటు తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, ఏమండి ట్రావెల్ హిస్టరీ తీయాల్సిన అవసరం ఉంది ఆయనది. అంతే కదా మరి. అప్పుడు వీళ్ళు డైరెక్ట్ పోలీసులను అప్రోచ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు మీతో మాట్లాడారో వాళ్ళు ఈ ఇష్యూని వాళ్ళకి తెలియజేస్తే, ఇటు ఆంధ్ర పోలీసులకు కానివ్వండి లేదా తెలంగాణ పోలీసులకు కానివ్వండి తెలియజేస్తే, వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకు కొన్ని క్లూస్ దొరుకుతాయి కదా. ఇప్పుడు చాలా మంది అనుమాన పడుతున్నారండి. అనుమానం ఏంటి, ఈ కొవ్వూరు రావడానికి ముందే ఏదైనా జరిగిందా ఆయన మీద అటాక్ అని చాలా మంది అనుమాన పడుతున్నారు. అది నిజమా కాదా అనేది వీళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ల మీద కదా ఆధారపడి ఉంటది. అవును, ఇప్పుడు మాకు కేవలం ఒక క్రిస్టియన్ లీడర్గా, ఒక క్రైస్తవ బోధకుడిగా, సేవకుడిగా ఆయన మరణించడాన్ని చాలా బాధగా ఫీల్ అయ్యాం మేము. ఆయన మరణించాడన్న వార్త మేము మొదటగా జీర్ణించుకోలేకపోయాం. మొదట యాక్సిడెంట్ అన్నప్పుడు అయ్యో పాపం అనుకున్నాం, చాలా జాలిపడ్డాం. అయ్యో పాపం ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఆయన బైక్ మీద రాకుండా ఉండుంటే బాగుండేది, ఈయందే తప్పు. నేను ఇలాగే అనుకున్నా మనస్ఫూర్తి, ఈయందే తప్పు, ఈయన బైక్ మీద రాకుండా ఉండుంటే బాగుండేది, కారులో వచ్చిండుంటే బాగుండేది, ఏదైనా బైక్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కేసేసి ఈయన ఫ్లైట్ లో వచ్చినా బాగుండేది, ఎందుకు ఇంత బైక్ లో రావాల్సిన పరిస్థితి అని నేను అనుకున్నాను. ఫస్ట్ బైక్ లో రావడాన్ని బట్టే కదా యాక్సిడెంట్ అయింది అని అనుకున్నాను ఫస్ట్. కానీ ఆ స్పాట్కి వెళ్ళి చూసిన తర్వాత కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాకే కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి, చాలా మంది స్పీకర్లకి, ఈవెన్ కే పాల్ గారు అదే చెబుతున్నారు, రాజేష్ మహాసేన గారు అదే చెబుతున్నారు, హర్ష్ కుమార్ గారు ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు ఆయన అదే చెప్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడారని విన్నాను, ఆ షర్మిల గారు కూడా ఏదో మాట్లాడారని విన్నాను. చాలా మంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు అందరూ లైవ్ లోకి వచ్చి వాళ్ళందరూ మాట్లాడారని విన్నాను. అలాగే మన టీడీపీ పార్టీకి చెందినటువంటి పెద్దలు, అందులో ఉన్నటువంటి కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని, ఈ అనుమానాలు వ్యక్తపరిచినట్టుగా, టీడీపీలో కూడా చాలా మంది ఈ అనుమానాలు వ్యక్తపరిచినట్టుగా నేను విన్నాను. ఇది ఏంటి అనేది పూర్తిగా మనకి సమాచారం రావాలి అంటే పోలీసు వారే ఇవ్వాలి మనకి. రైట్, ఆ రోజు మీరు మాట్లాడుతున్న ఇన్వెస్టిగేషన్లోనే నిజాలు బయటికి తీసుకురావాలి. రైట్, నిజాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆ రోజు నేను
ఇక్కడ క్రిమేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా అక్కడికి వచ్చి నేను మాట్లాడిన సందర్భంలో అనేక అనుమానాలను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రధానంగా ఏ అంశాలని ఇక్కడ మీరు క్లారిటీ కోరుకుంటున్నారు? ఎందుకంటే క్రైస్తవ సమాజం కొన్ని క్లారిటీస్ కోరుకుంటోంది. ఆయన సార్ నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా నేను పోలీస్ వారితో ఏంటి మీడియాతో ఒకటే చెప్పాను. డే 1 నుంచి కూడా అది అనుమానాస్పదమైన మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎస్పీ గారు. చాలా సంతోషం. ఆయన చాలా హుందాగా మాట్లాడారు, చాలా జెన్యున్ గా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు, మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు రాజమండ్రి ఎస్పీ గారు. సో నేను మొదటి రోజు నుంచి నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ అది కన్ఫర్మ్ గా యాక్సిడెంటే అయితే ఇది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసేయండి, అక్కడతో క్లియర్ అయిపోద్ది. అనుమానాలు ఏమైనా ఉంటే ఎలాగో మీడియా వారు అడుగుతారు, మీలాంటి వారు అందరూ అడుగుతారు, మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు ఇచ్చేస్తే అక్కడతో క్లియర్ అయిపోద్ది. లేదా యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉంది అంటే అది బయట పెట్టేసి అక్కడతో వదిలేసిన ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మాకు ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం తీసుకుని ఒక నిజంగానే అది మర్డర్ అయితే అతడు క్రైస్తవుడైనా సరే శిక్షించండి, ఇంకో మతానికి చెందినవాడైనా శిక్షించండి, అసలు మతం కోణం తీసుకురావద్దు ఇందులోనికి. ఆ వ్యక్తి నేరస్తుడు కనుక ఆ నేరస్తుడిని శిక్షించండి. ఇది మతాలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది మతాల మధ్య చిచ్చులు పెడదామని చూస్తున్నారు కొంతమంది, రాజకీయంగా మైలేజ్ పొందుదామని చూస్తున్నారు కొంతమంది. అలాంటివి తీసుకురావద్దని డే 1 నుంచి చెప్తున్నాను నేను. ఏమంటే అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్లి మతానికి ఆపాదించకూడదు. మతం అనేది సెకండరీ. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులు. ఆ రోజు కూడా వచ్చిన క్రౌడ్ అంతటికి మీరు ఆర్టీవీ వారు చూసే ఉంటారు. ఆ రోజు కూడా వచ్చిన క్రౌడ్ అంతటికి మైక్ తీసుకుని ఒకటే చెప్పాను, సంయమనం పాటించండి, పోలీసు వారు మనకి న్యాయమే చేస్తారు, పోలీసు వారు మనతో చాలా హుందాగా మాట్లాడుతున్నారు, అన్ని విషయాల్లో మనకి సహకరిస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు, ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, మీరు ప్రేమగానే అడుగుదాం, ప్రేమగానే గౌరవంగానే మనం వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఏదైనా ఉంటే తీసుకుందాం, మనం ఎవరికి వ్యతిరేకులు అవ్వద్దు అని ఫస్ట్ డే 1 నుంచి కూడా నేటికి అదే చెప్తున్నాను సార్ నేను. రైట్. విజయప్రసాద్ గారు, ఆ ఇనిషియేషన్కి సంబంధించి నిజంగా ఇటువంటి సందర్భంలో అటువంటి ఇనిషియేషన్ అయితే మాత్రం చాలా కీలకం. సో ఇక్కడ ఎస్పీకి సంబంధించి వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో ఒక వీడియో చూపించారు. ఇటు ప్రవీణ్ పగడాలుగా చెబుతున్న ఆ వీడియో రోడ్ దాటిన తర్వాత అది పడిపోతుంది, ఆ తర్వాత దుమ్ములేస్తుంది. సో ఇక్కడ వరకు దీనికి సంబంధించి అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఇది యాక్సిడెంట్గానే చూస్తున్న సందర్భంగా అక్కడ దాదాపుగా భావించిన పరిస్థితి. సో ఆ వీడియోను చూసిన తర్వాత ఎటువంటి డిస్కషన్ స్టార్ట్ అయింది? ఇంకా అనుమానాలు ఉన్న సందర్భం ఉందనుకోవాలా, లేకపోతే అంటే యాక్చువల్లీ సార్ ఆ సీసీటీవీలో అయితే నయరా బంక్ దగ్గర కనబడుతున్న సీసీటీవీలో అయితే క్లారిటీ లేదు సార్. అది ఓకే, క్లారిటీగా బైక్ అక్కడ పడిపోయినట్టు, ఆ తర్వాత వెంటనే కార్ పాస్ అయింది, ఏదో రెడ్ కార్ ఏదో పాస్ అయింది, ఆ తర్వాత ఇంకా అక్కడతో సీసీటీవీ కట్ అయిపోయింది. వారు చూపించినటువంటి ఆ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం జరిగింది అనేది మాకు అర్థం కాలేదు సార్. చాలా మంది డౌట్ అదే, ఆ కంటిన్యూషన్ ఏం జరిగి ఉంటది అని. అంటే ఆ వీడియో ఫుటేజ్ వెళ్ళిన తర్వాత కింద నుంచి ఎవరైనా వచ్చి అటాక్ చేశారా, ఏం జరిగి ఉంటది? ఎందుకంటే బండి ఆయన మీద ఉంది కదండి, 200 కేజీలు బరువు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఆయన మీద పడిపోతే మరి మొత్తం ఎముకలన్నీ విరిగిపోవాలి కదా. ఇది ఒక డౌట్ సార్, ప్రధానంగా చాలా మందికి వచ్చినటువంటి డౌట్. అది 200 కేజీ సార్, అది ఇంచుమించుగా బైక్. అది ఎగిరి ఆ బాడీ మీద పడిపోతే మొత్తం రిబ్స్ ఇరిగిపోవాలి, తొడ ఎముకలు ఇరిగిపోవాలి, తల పగిలిపోవాలి, చాలా జరగాలి కదా సార్. మరి అది ఏమైందనేది తెలియదు సార్, అది ఏమైందనేది తెలీదు. అంత హైట్ నుంచి ఎగిరి పడితే మరి అసలు అక్కడ బురద లేదు, ఆ మార్క్స్ వచ్చాయంటున్నారు, అవి ఎలా వచ్చాయి అర్థం కాలేదు. ఆ కారు ఏంటది, ఆ కారు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఏమైనా తగిలి హిట్ అండ్ రన్ అది ఏమైనా ఫాలో అయ్యారా, ఎవరైనా ఆయన్ని ఎక్కడి నుంచైనా ఫాలో అయ్యారా, ఇవన్నీ కూడా మరి ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి సార్. మరి అవి వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం, యావత్ క్రైస్తవ సమాజం ఎదురు చూస్తుంది. రైట్, మీరు అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ అదే క్వశ్చన్స్ ని ఎస్పీ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఒకవేళ కనుక హిట్ అండ్ రన్ అయి ఉంటే కనుక ఆ బైక్ సంబంధించి ఆ మార్క్స్ కావచ్చు, లేకపోతే డెంట్ కావచ్చు, అటు వెహికల్ మీద ఉంటుంది. సో దీంతో పాటు అటుగా వెళ్తున్న మొత్తంగా 5-6 వాహనాలని పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడ క్రాస్ చేశాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేపథ్యంలో ఇప్పటికే ఆ సిచ్యువేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది? ఎందుకంటే ఒక పక్క క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, మరో పక్క భయపడుతున్నారు అనే ఒక మాట వినిపిస్తోంది. ఏం జరుగుతుంది అసలు?
భయపడుతున్నారా పెడుతున్నారా నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. భయపడుతున్నాం అనే మాట ఇటు పాస్టర్స్ లో కావచ్చు, క్రైస్తవ సంఘం నుంచి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ప్రవీణ్ సోదరి మాట్లాడిన సందర్భం కూడా మీరు వినుంటారు. కాస్త భయం వ్యక్తమవుతుందని. ఎందువల్ల భయం అనేది? ఏం లేదు సార్, ఇప్పుడు భయం అనేది ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఉన్నాం సార్. మొన్న ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పారు. మనం అందంగా ఉన్న భారతదేశంలో, అందంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అందంగా ఉన్న తెలంగాణలో ఉండాలి అన్నారు ఆయన. అంటే ఆదర్శవంతంగా సహృదయంతో ఒకరినొకరు ప్రేమిస్తూ మత